చూడండి ఫ్రెండ్స్, మరి కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయినాయి. మరి ఇన్ని రోజులకు మనకి ఇది తెలియక వేస్ట్ చేసుకుంటున్నాం కదా కొబ్బరి అయితే. ఇంకా మా పల్లెటూరులో అయితే చాలా మంది ఇంకా పండుగలకి ఎక్కువ టెంకాయలు కొట్టుకుంటారనమాట. కానీ ఇట్లా లడ్డూలాగా చేసుకోవాలని తెలియదు మరి, అందుకని చెప్పేసి ఊరికే వేస్ట్ చేసుకునే వాళ్ళం అనమాట. డేసి నల్లగా అయితే అట్లా చేసేస్తారు. ఈరోజు అయితే వేస్ట్ చేయకుండా మనం మంచిగా కొబ్బరి లడ్డూలు అయితే చేసుకున్నాం కదా. టేస్ట్ ఎట్లున్నాయో చూద్దామండి. మరి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మరి మరి మీరు కానీ ఇట్లా వేస్ట్ చేసుకోకుండా లడ్డూలు అయితే చేసుకోండి. మరి ఏం వెళ్తాయి, ఏం కొబ్బరి గిన్నెలు ఏం చేయాలి? కొబ్బరి గిన్నెలు తీస్తున్నావన్నీ పండక్కి టెంకాయలు ఎన్ని టెంకాయలు కొట్టినాం చూడే, 8 టెంకాయలు కొట్టినాం. మరి ఇవన్నీ 8 కొబ్బరి గిన్నెలు అంటే మన సాముల కాడ పూజారి ఉన్నాడు కాబట్టి మనం ఇంకా 2 టెంకాయ చిప్పులు తెచ్చుకుంటాం. మరి ఎట్లా కొట్టిన టెంకాయలు అట్లా కొబ్బరి గిన్నెలు ఇంట్లోకి వస్తాయి. లేదంటే ఒకటి ఆడబెట్టి ఒకటి తెచ్చుకుంటాం కదా పూజారి ఉంటే. మా గుళ్ళకి ఇంకా ఎవరు పూజారి లేదు చూడండి ఫ్రెండ్స్. మరి మేమే టెంకాయ కొట్టుకొని ఇంకా 2 మేమే తెచ్చేసుకుంటాం అనమాట. ఇంకా అందుకని ఎన్ని 8 టెంకాయలు కొట్టింటే 16 కొబ్బరి చిప్పులు ఉన్నాయి. మరి ఇంకా అందుకనే ఇక వేస్ట్ అవుతుందని ఇంకా కొబ్బరి లడ్డు చేస్తాను. మరి ఎట్లా బాగా తెలివి వచ్చింది కదా. లేకుంటే లేదంటే ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టి అట్లే నల్లగా బుజు పట్టేది అట్లా చేస్తుంది. మా ఆయన ఇంకా ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడు నాకు ఏమంటారు పలముడా నాసాయిగా, అందుకని ఇంకా కొబ్బరి లడ్డు అయితే చేస్తాను. మరి ఫ్రిడ్జ్లో పూజ చేస్తుంటే అట్లే అంటే పిల్లలు ఉన్నప్పుడు చేద్దాం అనుకుంటాం. పిల్లలు 2 రోజులు పండగకునేది, 3 రోజులు అనమాట. పండుగ రోజు, కరి పండుగ రోజు, ఇంకో రోజు ఇంకా వాళ్ళకి ఇంకా మామూలుగా భక్ష్యాలు, ఇంకా కరి పండుగ రోజు మటన్ చికెన్ చేసి పెట్టేకి ఇంకా సరిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే కొబ్బరి లడ్డూలు చేస్తాం. మరి అన్నీ తీసేది తీయాలా? తీయాలి, ఇవి తీస్తారా? తీసేవి నువ్వు బాగానే సగము కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిందానికి కొంచెం లూజ్ తొందరగా వస్తాయి. మరి ఇంకా 2 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా. చేసుకోవాలి, వేస్ట్ చేసుకోకూడదు ఏదన్నా కానీ. 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినామంటే ఇట్లా ఫ్రీగా వస్తుంది అనమాట కొబ్బరి గిన్నె తీసేకి. కానీ ఏదన్నా కానీ చేసిన పని వేస్ట్ చేసుకోకూడదు, ఖర్చు పెట్టిన డబ్బులు. అది తెలుసు కానీ ఒకసారి మర్చిపోతారు, దాంట్లో పెడతారా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా చేస్తే కొబ్బరి కారం చేస్తే మన ఇద్దరం ఎంత తింటాము. ఇంకా బెల్లం కానీ ఉంది. మరి కొబ్బరి కారం రేపు చేస్తావా కొబ్బరి లడ్లు? రేపు చేస్తావా? ఈరోజు చేస్తావా? సరేలే, తీయండి తీస్తే. ఇవ్వటి తీసి మరి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు అయితే కొబ్బరి లడ్డూలు చేస్తున్నాం. మరి అందుకని కొబ్బరి అయితే మిక్సీ పట్టుకొచ్చినాను చూడండి. కొబ్బరి ఏమో నిన్నంతా మా ఆయన కొబ్బరి చిప్పులు అంతా నీట్గా చేసి ఇచ్చినాడు. నేను ఓపిక లేక మరి ఈరోజు అయితే ఇంకా మిక్సీకి పట్టి ఇంకా కొబ్బరి లడ్డూలు అయితే చేస్తున్నాం. మరి ఇట్లా మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. మరి చాలా రోజులు ఏం చూడండి వీడియో చేయక, ఇంకా సెన్లో పని కానీ లేదు. కానీ వీడియో చేయాలంటే ఓపిక రావడం లేదు. మర్చిపోయినా వీడియో మాట్లాడేది కూడా. ఇంకా మాట్లాడేది అనేది కాదు, ఈ డైలీ సేర్లు పోయి మనం ఇంటికాడ ఉంటే బతుకం ఎక్కువైతుంది అనమాట. అందుకని ఇంకా వీడియో చేయబుద్ధి కావడం లేదు. కానీ కొబ్బరి ఉంది కదా, మనకి లడ్డూలు చేసుకుందామని మరి ఈరోజు వేస్ట్ కాకుండా ఎవరన్నా కానీ ఇట్లా కొబ్బరి ఉంటే ఇట్లా చేసుకోండి, బాగుంటాయి. మరి ఏదో ఊర్లో వచ్చే ఎల్లిపాయలకి ఎక్కువకుండా ఇట్లా ఏదో కడుపులోకి తినేటట్లు చేస్తున్నావు ఇప్పుడు మంచిగా. మనం ఎల్లిపాయల కన్నా కానీ బాగా దిడిగొస్తా ఎల్లిపాయలు దీనికి ఏం రావులే. మరి కానీ మనకి నల్లగా అయ్యి బూజు పట్టిపోయినా కానీ తీసుకుంటారు వాళ్ళు. కానీ మనం అట్లా ఎండబెట్టేదిలో ఏమైనా బూజు పట్టిపోయిన తర్వాత మరి ఎల్లిపాయలకి వేసుకోవాల్సిందే. ఇట్లా లడ్డూలని చేసుకుంటే కమ్మగా తింటాం కదా. మరి ఇట్లా కళాయిలోకి అయితే పెట్టేసుకున్నాం కదా, కొబ్బరి అయితే వేసినాం. మరి ఇప్పుడే మనం బెల్లం అయితే వేసే అవసరం లేదు. కొంచెం ఇది ఏమంటారు, నీరు ఇడిచినాక కొంచెం బయటకు నీళ్ళు వచ్చినాక బెల్లం అయితే వేసుకున్నామండి. వేడి చేయాలా బాగా? కొంచెం ఫ్రై అయితే కొంచెం నీటిలో కొబ్బరిలో ఉండే నీరంతా బయటకు వస్తుంది. అయినా కానీ కొంచెమే తక్కువ అనమాట. మనం బెల్లం వేసుకున్న తర్వాతే నీరు వస్తుంది. మరి బెల్లం వచ్చేసి మనం మన తినే తీపి తగ్గట్లు వేసుకోవాలన్నమాట. చూసుకొని కొలతలు లేదను, కొలతేం లేదు. ఎక్కువ తీగ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవాలా, లేదంటే కొంచెం మనకి లైట్గా ఉండాలంటే కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు. మరి
ఇక్కడ కొబ్బరి చూడు మాడిపోయినాయి. ఎంత పడుతుంది బెల్లము? కేజీ బెల్లం ఇది. బెల్లంలో ఇంత తీసినా మరి మనకు బెల్లం వేసుకునేంత వరకు కొబ్బరిలో నీళ్ళు అంటే బయటకు రావు మరి. కొంచెం ఒక 5 నిమిషాలు కొంచెం ఇట్లా ఫ్రై చేసుకున్నాక బెల్లం వేసుకుందామండి. ఇప్పుడైతే బెల్లం వేసేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అంత కరుగుతుందా బెల్లము కవర్ వచ్చేది. దాంట్లోకి ఇది పచ్చి కొబ్బరి కదా మనకి. బెల్లం వేస్తేనే నీళ్ళు ఊరుతాయి కదా. అవును, అదే నీళ్ళు వస్తేనే మనకి ఉడుకుతుంది అనమాట కొబ్బరి బాగా. బెల్లం వేసి బాగా కలుపుకోవాలను. మనకు 1/2 కేజీ బెల్లం వరకు అయితే పట్టింది మరి. కొబ్బరి ఎక్కువ కదా అందుకనే బెల్లం వేస్తేనే అప్పుడే మనకు వేరే అవుతుంది. ఒక 2 స్పూన్లు నీళ్ళు వేసుకున్నామని కొంచెం, ఎందుకంటే మనకు తొందరగా నీరు ఇడుస్తుంది అనమాట బెల్లం, కానీ తొందరగా కరుగుతుంది మరి. అందుకని ఒక 2 స్పూన్లు అయితే నీళ్ళు వేసిన ఇట్లయితే మరి కలుపుకుందామండి. లేదంటే మరి అడుగు అంటుతుంది, కలుపుకుంటూనే ఉండాలి. ఇది కొంచెం మనకు నీళ్ళు బయటకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి బెల్లం అయితే ఇట్లా ఉడికింది మరి. ఇంకా ఉడకల్లా మనకు 20 నిమిషాలు అయింది చూడండి. ఇంకా కొంచెం బాగా ఇది జిగురు రావాలన్నమాట. బెల్లం వేసినాం కదా మనము, బాగా జిగురు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరి. ఇది ఫుల్ మంట మీద ఉడికిపెట్టుకోకూడదు మరి, కొంచెం చిన్న మంట మీద ఉడికిపెట్టుకోవాలా. మనం అసలు మధ్య మధ్యలో కలుపుకుంటే ఉండాలి చూడండి. అంత రెడీ వరకు కలపాలి కదా. కలపాలా, లేదంటే మనకి అడగంటుతుంది. డిష్ పెడితే ఎట్లా బాగుంటుంది మరి. ఓకే, ఆర్డర్ పెడితే కలుపుతుంటే అది అంత కరుగుతుంటుంది. కలుపుతుంటే మనకు బెల్లం కరుగుతుంది. లేదంటే బెల్లం కానీ మెత్తకి దాన్ని చేసుకోవచ్చు, కానీ అట్లయినా కానీ కరుగుతుంది మరి. ఇట్లా కలుపుకుంటుండాలి మనము. బాగా కొంచెం మనకి ఇది బాగా జిగురు రావాలన్నమాట, బాగా లడ్డు కట్టుకునేకి. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం మరి ఉడకల్లా దగ్గరికి అవుతుంది అనమాట. అప్పుడే మనకి ఎక్కువ ఫ్రెష్గా నేను కొబ్బరి అయితే బాగా నీరు ఎక్కువ వస్తుంది అనమాట బెల్లం వేసినప్పుడు. ఇది మనకి 2-3 రోజులు, 15 రోజులు కొట్టిన టెంకాయలు కదా, బాగానే 4-5 రోజులు ఆరింటది. పండుగ అయిపోయి మనకి 4-5 రోజులు అయింది. ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం ఆరింది కదా, అందుకని చెప్పేసి ఎక్కువ నీరు రాలేదనమాట. అందుకని దానికి కొద్దిగా నీళ్ళు వేసినావు, గ్లాస్తో కొంచెం సగం వరకు నీళ్ళు వేసినా మరి. లేదంటే మనకు నీళ్ళు అవసరం పడదు. రెడీ లడ్లు, కొబ్బరి లడ్లు లలిత. కొబ్బరి లడ్డుకి అయితే ఇంకా అంతా రెడీ అయింది చూడండి, బాగా మంచిగా వచ్చింది మరి. ఇప్పుడైతే మనం కొంచెం స్టవ్ బంద్ చేసుకొని ఇంకా చల్లగా అయ్యేంత వరకు ఉండాలి. లడ్డు కట్టుకోవాలంటే పూర్తి చల్లగా ఏం కాదు, కొంచెం చల్లగా అయిన తర్వాత కట్టుకోవచ్చు. మనకి అప్పుడే కలర్గా చేంజ్ అయింది చూడండి, కొంచెం వైట్ లేక వచ్చింది. మరి ఎక్కువ ఏమంటారు, ఎక్కువ జిగురు ఉన్నా కానీ మనకి జల్దీ పాడైపోతాయి అనమాట లడ్డూలు. కొంచెం పొడి పొడిలా ఆడుతుంటే బాగుంటాయి మరి, ఎక్కువ రోజులు వస్తాయి మరి మనకి. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకున్నామండి. ఇప్పుడు మనకైతే చల్లగా ఏం చూడండి కొబ్బరి. ఇప్పుడు మరి చిన్న చిన్న ముద్దలు కట్టుకుందామండి కొబ్బరి లడ్డూలు. కొంచెం గోరెచ్చుగా ఉందనమాట, మన ఇష్టం, మన సైజు. ఇంకా కొంచెం చిన్నగా కానీ కొంచెం పెద్దగా కానీ చేసుకోవచ్చు మరి. చిన్నగా ఉంటేనే బాగుంటాయిలే, పెద్దగా కాదు, మళ్ళీ ఆరుతాయి బాగా. ఈ సైజు ఉంటే సరిపోతాయి మరి తినేకి మనకి.
గోరెచ్చుకుందాం కదా. ఈరోజు ఒక మంచి పని చేసినావు నువ్వు. ఏ కొబ్బరి గిన్నెలు చెడగొట్టుకోకుండా, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లోనే ఇదైపోతున్నాయి అవి. అటు ఇటు తినిస్తాము ఇవి. బాగా మనకి టైం అయితే ఒక అర్ధ గంట పడుతుంది చూడండి ఇది ఉడికేకి. అంటే కొంచెం మనకి ఇట్లా బాగా ఏమంటారు అది పాకం బాగా రావాలన్నమాట ఇది. అంటే ఎక్కువ మనకి నీరు రాకుండా పాకం వస్తుంది అనమాట, జిగురు వస్తుంది. అప్పుడు మనకి లడ్డూలు రెడీ అయినట్లు మరి. కాలుతుంది చూడు ఇంకా కింద. చూడండి ఫ్రెండ్స్, మరి కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయినాయి. మరి ఇన్ని రోజులకు మనకి ఇది తెలియక వేస్ట్ చేసుకుంటున్నాం కదా కొబ్బరి అయితే. ఇంకా మా పల్లెటూరులో అయితే చాలా మంది ఇంకా పండుగలకి ఎక్కువ టెంకాయలు కొట్టుకుంటారనమాట. కానీ ఇట్లా లడ్డూలాగా చేసుకోవాలని తెలియదు మరి, అందుకని చెప్పేసి ఊరికే వేస్ట్ చేసుకునే వాళ్ళం అనమాట. ఆడేసి నల్లగైతే అట్లా వేసి ఇస్తారు. ఈరోజు అయితే వేస్ట్ చేయకుండా మనం మంచిగా కొబ్బరి లడ్డూలు అయితే చేసుకున్నాం కదా. టేస్ట్ ఎట్లున్నాయో చూద్దామండి మరి. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మరి మీరు కానీ ఇట్లా వేస్ట్ చేసుకోకుండా లడ్డూలు అయితే చేసుకోండి. మరి సింపుల్గా మనకు 1 అర్ధ గంటలో అయిపోతుంది మరి.